కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళీ నాయక్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రానికి కనిపించడం లేదా అని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజలను కష్టాల పాలు చేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు పేరు చెప్పి నిరుద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పేలా బంజారా ముద్దుబిడ్డ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ను గెలిపించాలని కోరారు. ఆ సీట్లో కూడా మరి ఈ ఏ పార్టీలు కూడా సామాజిక న్యాయం పాటించలేదు. మీకు ఒకటే అపీల్ చేస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలని మీరు అనేక మార్లు స్లోగనిస్తారు. అది కేవలం నినాదంగానే ఉండకూడదు. రాములు నాయక్ గెలిపించి మీరు చరిత్ర సృష్టించాలని చెప్పి మనం చేస్తున్నాం. తప్పనిసరిగా 6 ఏళ్ల ఎమ్మెల్సీగా మేధావుల సభలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ 6 ఏళ్లలో కేసీఆర్ కి గులాంగిరి కొట్టి చెంచాగిరి చేసి రాజకీయాల్లో ఎన్ని గలీజ్ పనులు చేసి 6 ఏళ్ల తర్వాత మహబూబాబాద్ మీకు ఏదైనా అవపడ్డా, మీకు ఏమైనా పనిచేసిందా? టీఆర్ఎస్ అభ్యర్థులను అవపడ్డా మీకు? నాకు ఏమైనా అవపడలేదు. ఆయన ఎక్కడ ఎన్నికలు జరిగినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దోపిడీ విధానం వ్యవహారంతో సంపాదించిన పైసలు, ఆ డబ్బుల సంచులు, బాటిళ్ల డబ్బాలు పంపే కార్యక్రమం తప్పితే మరొకటి లేదు. పల్లె రాజేశ్వరుడు వస్తాడు, మేము పోయినాక మరోడు వస్తాడు. ఒకడు ఓటుకి 1000 రూపాయలు అంటాడు, ఒకడు ఓటుకి 10,000 అంటాడు, ఒకటి ఓటుకి రాయల్ స్టాక్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఎవరిచ్చినా అది అక్రమ ప్రజా సొమ్ము, దోచుకున్న సొమ్ము, దోపిడీ చేసుకున్న సొమ్ము, మన సొమ్ము. తీసుకోండి, తాగండి, తినండి, ఓటు మాత్రం